అన్ని ఫుల్ స్టాక్స్ లోను జావా ఫుల్ స్టాక్ ఇస్ ద మోస్ట్ డిమాండెడ్ ఫుల్ స్టాక్. సార్ ఎందుకు నిజంగా అంత డిమాండ్ ఉందా అంటే, జస్ట్ గో టు యువర్ లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ ప్రొఫైల్, ఫుల్ స్టాక్ జాబ్ సెర్చ్ చేయండి. 10 జాబ్స్ లిస్ట్ అవుతున్నాయంటే అక్కడ 6-7 జాబ్స్ జావా ఫుల్ స్టాక్ ఉంటాయండి. సార్ జావా ఫుల్ స్టాక్ జాబ్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి? జావా ఫుల్ స్టాక్ ఈస్ క్యాప్చర్డ్ ఓవర్ ద మార్కెట్. మార్కెట్ మొత్తం జావా ఫుల్ స్టాక్ నిండిపోయి ఉందండి. మీ పక్కన ఎవరొకళ్ళు వర్కింగ్ వాళ్ళు ఉంటే, మీరు సరదాగా అడిగి చూడండి. ఒక నలుగురుంటే నలుగురిని అడిగి చూడండి. ఇద్దరు ముగ్గురన్నా మీకు ఇచ్చే ఆన్సర్ నేను జావాతో పని చేస్తాను. సార్ ఎందుకు సార్ అంటే, వెబ్ అప్లికేషన్స్‌లో జావా ఫుల్ స్టాక్ ఇస్ ద బాహుబలి ఆఫ్ ఫుల్ స్టాక్స్ అండి. ఎందుకు సార్ అంటే, ఇది స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ చాలా ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉండడం వల్ల పాతుకుపోయిందనమాట. సార్ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కదా! ఈ ఫుల్ స్టాక్ వల్ల ఫ్యూచర్‌లో ఉంటదా అనే డౌట్ మీ అందరికుంది. సార్ ఫ్యూచర్‌లో ఐ కెన్ అష్యూర్ యూ నెక్స్ట్ 20 ఇయర్స్ జావా ఫుల్ స్టాక్ విల్ బి ఇన్ ద మార్కెట్. సార్ ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే, మేము వర్క్ చేస్తున్నాం గాబట్టి, మేము చూస్తున్నాం గాబట్టి, ఎవ్రి టైమ్ ఏ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్స్, ఒక వెబ్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు జావాకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దట్స్ ద రీజన్ వై వి ఆర్ టెల్లింగ్ జావా ఫుల్ స్టాక్ ఈస్ బూమింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ మచ్ రిక్వైర్డ్. ఎందుకంటే సార్ ఎప్పుడైనా మనం ఒకటి నేర్చుకుంటున్నామంటే, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న వైపే నేర్చుకోవాలండి. మనకు ఆల్రెడీ జాబ్ లేదు. జాబ్ లేదన్నప్పుడు మనం ఎప్పుడు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఎటువైపు ఉన్నాయో అటువైపే నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు 4 ఓపెనింగ్స్ ఉన్న చోట నేర్చుకుంటే, ఆ 4లో మనకొచ్చే ఛాన్స్ తక్కువుంటది. అదే 20 ఓపెనింగ్స్ ఉన్న వైపు నేర్చుకుంటే, ఆ 20లో మనకొచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. ప్రాబబిలిటీ ఎక్కువ. సో, జావా ఫుల్ స్టాక్ హాస్ మోర్ ఓపెనింగ్స్ వెన్ కంపేర్డ్ టు ఎనీ ఫుల్ స్టాక్.